7 ఎన్నో కుట్రలు కుతంత్రాలతో జరిగే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఒక కేసు ఎప్పటి నుంచో 8 సంవత్సరాల నుంచి కోర్టులో నడుస్తుంది. అది నేటికి ఫలించింది. సో 8 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పట్టడానికి గల కారణాలు ఏంటి? మీరేమనుకుంటున్నారు ఈ కేసుపై? మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? యాక్చువల్గా అమృత ప్రణయ్లది ప్రేమ వివాహం. అది 8 years అంటే 2018లో జరిగింది. ఆ వివాహాన్ని ఖండిస్తూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు దీనిపై నచ్చలేదు. వాళ్ళకి అమ్మాయి తక్కువ కులస్తుని పెళ్లి చేసుకుందని చెప్పేసి ఆ మారణకాండ జరిగింది. అంటే అబ్బాయిని చంపేయడము, ఇంతమంది 8 మంది సహాయంతో వాళ్ళ నాన్నగారు దీన్ని పెద్ద ఇష్యూ చేసి కూతురు యొక్క జీవితాన్ని నాశనం చేశాడు. అంటే అబ్బాయి చనిపోయాడు. ఇంకేమైంది, కేసు పెట్టారు. ప్రణయ్ వాళ్ళ ఫాదర్ దాన్ని కేసు పెట్టడం జరిగింది. అది ప్రొలాంగ్ అవుతూ 8 yearsకి ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడింది. అమృత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. ఇంకా మిగిలిన 7గురికి శిక్ష పడింది. అందులో వాళ్ళ బాబాయికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇక మిగతా వాళ్ళకి పెనాల్టీలు కట్టమని ఇన్ని రోజుల తర్వాత శిక్ష పడింది. నిజానికి అవన్నీ ఎవిడెన్స్ పోలీసులు కలెక్ట్ చేశారు, వాళ్ళని తీసుకెళ్లారు, విచారణ జరిగింది, బెయిల్ మీద బయటకు వచ్చారు, ఇవన్నీ జరిగింది. కానీ ఒక కేసుకి 8 సంవత్సరాలు పట్టడం ఏంటి అంటే ఇంకా ఏమవుతుంది? ఈ జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఎక్కడ ఉంది అని నేను క్వశ్చన్ చేస్తున్నా. జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఇంత ప్రొలాంగ్ అవ్వడం అంటే నేరస్తులను ఇంకా మనం తయారు చేసిన వాళ్ళమే అవుతున్నాం. అదే టెంపర్ మూవీలో ఏం చెప్తాడు, ఆ కేసులు మమ్మల్ని పట్టుకుంటే పట్టుకున్నారు, ఆ కేసు అయిపోయేసరికి అమావాస పుణ్యమో ఇప్పటివరకు చూద్దాంలే అన్నట్టుగా. సో అదే కదా జ్యుడిషియరీ వ్యవస్థలో జరిగేది. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? జ్యుడిషియరీ వ్యవస్థ అనేది మారాలి ఫస్ట్. ఎందుకంటే నేరస్తులు అధికమైపోతున్నారు. రోజుకి ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒకటి జరిగింది కదా, ఏంటి సూర్యాపేటలో కూడా ఇదే అమానుషం ఇలాగే జరిగింది. ఇంకా ఆ 8 సంవత్సరాలకి ఈ మొన్న జరిగిన దానికి 8 సంవత్సరాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. కాకపోతే ఈ అమ్మాయి విషయంలో ర్యాలీలు తీసి ఖండించాలి, ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని స్టూడెంట్స్ కానీ ఇంకా పెద్ద రాజకీయ నాయకులే కానీ కొవ్వొత్తుల ర్యాలీ చేసి అవి చేయడం వల్ల కొంత దీని గురించి బయటకు వచ్చింది మీడియా పరంగా. కానీ మరి అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అసలు మనకు తెలియని వాళ్ళు ఎన్ని జరుగుతున్నాయి రోజుకి. సో దీనిపై ఏంటంటే తక్షణ చర్య తీసుకుని అంటే నేరస్తులకు కరెక్ట్ శిక్ష పడడం వల్ల ఏమవుతుంది, కొంచెం భయం అన్న మన వ్యవస్థ పైన కొంచెం అన్న భయం అనేది కలుగుతుంది. ఈ నేరం చేయొద్దు, ఈ నేరం చేయడం వల్ల ఇలాంటి శిక్ష పడుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటారు కదా. సో అలాంటప్పుడు ఈ జ్యుడిషియరీ వ్యవస్థనే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. ఇలాంటివి జరుపుతూ పోతుంటే న్యాయం ఈ వీళ్ళ పక్షాన ఉన్నదని తెలుసు కూడా ఇన్ని రోజుల జాప్యం ఎందుకు జరిగిందో తెలియదు. ఎట్టకేళ్ళకి ఏమైంది, 8 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఆ అమ్మాయికే కదా న్యాయం జరిగింది. అది న్యాయం అని కూడా అనము. ఒక అమ్మాయి జీవితం లాస్ అయిపోయింది. ఇంకా దీనిపైన అటు నేరస్తులైన వాళ్ళు ఏమంటున్నారు, ఈ అమ్మాయి చేపట్టి మా జీవితాలు ఆగమైపోయినాయి, మేము ఎట్లా బతకాలి అని చెప్పేసి అన్నీ వస్తున్నాయి. యూట్యూబ్లలో బాగా పెడుతున్నారు, మా లైఫ్ పాడైపోయింది, మాకు పిల్లలు ఉన్నారు, మమ్మల్ని ఎవరిని అది చేస్తారన్నప్పుడు చేసే ఒక పని, అలాంటి చెడ్డ పని చేసే ముందు కొంచెం ఆలోచించాలి నిజానికి కూడా. సో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వీటన్నిటికీ వీళ్ళు నేరస్తులుగా మొదటగా ఏంటంటే వీళ్ళు నేరస్తులుగా మారడానికి ఒక చుట్టూ ఉన్న పరిసరాలు, పెంచే తల్లిదండ్రులు, చెప్పే విధానము, ఇవి ఫస్ట్ మారాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడే స్త్రీల పట్ల ఎట్లా బిహేవ్ చేయాలి, సమాజం పట్ల ఎట్లా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలి అని చెప్పే పద్ధతి ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంటి నుంచి తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు. విద్యా వ్యవస్థ పైన కూడా ఉంటుంది. సో మన భారత భాగవత రామాయణాలను కూడా మనం చెప్పము, అసలు ఏం చెప్పము. ఆ సౌభ్రాతృత్వం అంటే ఏంటిదో, ఒక పర్సన్ ఒక లేడీని ఎలా మనము మర్యాద చూడాలి అనేటివి ఈ పాఠ్య పుస్తకాలలో అసలు ఎక్కడైనా ఉందా? ఏం లేదు. అలాంటివి కూడా మన దాంట్లో లేవు. సో ఇదంతా డిపెండ్ మొత్తము అందరిపైన పడుతుందని నా ఉద్దేశం. ఒక నేరస్తుగా మారాడంటే తల్లిదండ్రుల పైన ప్రభావం ఉంటుంది, విద్యా వ్యవస్థ పైన కారణం ఉంటుంది, ప్రతి ఒక్కరిపైన మనం ఉంటున్న ఒక పరిసరాల మీద కూడా ఒక మనిషి నేరస్తుడిగా మారాడు అని అంటే ఆ ప్రభావం ఎంతో ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో టోటల్గా జ్యుడిషియరీ వ్యవస్థ ఖచ్చితంగా మారాలి. మారినప్పుడే తొందరగా ఆ యొక్క రిజల్ట్ అనేది తొందరగా ఇవ్వడము అనేది జరిగితే పోలీస్ వ్యవస్థే కానివ్వండి ఏదైనా కూడా దానికి సంబంధించిన ఆధారాలు తొందరగా దొరకబెడితే ఇప్పుడున్న మన జీవితకాలం ఎంత అండి, 60 yearsకి యావరేజ్ అంతే కదా సగటు.
అలాంటప్పుడు మన లైఫ్ స్పానే తగ్గిపోయినప్పుడు ఈ యొక్క రోజుకి ఈ సంవత్సరాల కొద్దీ ఈ కేసులు అనేటివి ఇట్లా జరగడం అనేది అది కరెక్ట్ కాదేమో. అందరూ మారాలి, సమాజం మారాలి, ఫస్ట్ విద్యా వ్యవస్థ కూడా మారాలి. అందరు మారితేనే అన్నీ జరుగుతాయి. ఈరోజు మీరు ఎంతో వాల్యుబుల్ టాపిక్స్, ఎన్నో విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇటువంటి మరిన్ని విషయాలు మాతో పంచుకోవాలని మీకు ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలాగే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.